మరి ఇప్పుడు నవరత్న రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నవరత్న రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు పావు కప్పు, స్వీట్ కార్న్ పావు కప్పు, క్యారెట్ 1, బంగాళదుంప 1, క్యాప్సికం 1, బీట్రూట్ ముక్కలు పావు కప్పు, కాలీఫ్లవర్ పావు కప్పు, తరిగిన బీన్స్ పావు కప్పు, పచ్చి బఠానీలు పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, మైదా 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి నవరత్న రోల్స్ కి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. సో స్వాతి గారు స్టార్ట్ చేద్దామా? సో నవరత్న అన్నారు కదా, మీరు ఏంటి వెజిటబుల్స్ తీసుకున్నారా? 9 వెరైటీస్ ఉన్నాయి. 9 వెరైటీస్. ఏమేమి తీసుకున్నారు? ఇప్పుడు మనము క్యారెట్, బీన్స్, ఆలు, స్వీట్ కార్న్, బఠానీ, పన్నీర్, క్యాప్సికమ్, బీట్రూట్. సో కొంచెం పన్నీర్ యాడ్ చేస్తున్నారు కొంచెం. ఓకే ఓకే. సో ఇవి కొన్ని ఆల్రెడీ ఉడికించి పెట్టారు, బాయిల్ చేసి పెట్టారు. సో ఏమేమి ఉడికించి పెట్టారు? క్యారెట్, బఠానీ, బీన్స్, స్వీట్ కార్న్. సో ఈ 4 ఉడికించి పెట్టారు. సో మిగతావి ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆల్రెడీ ఇవి బాయిల్ చేసి పెట్టాను కదా. ఓకే. ఫస్ట్ క్యాప్సికమ్. ఓకే. కొంచెం ఆయిల్ హీట్ అయినాక క్యాప్సికమ్ వేయాలి. కొద్దిగా బీట్రూట్, కాలీఫ్లవర్ సన్నగా తరుక్కోవాలి, లేకపోతే మనకి రోల్స్ కి ఇబ్బంది అవుతుంది. ఇవి ఉడికించారండి ఆల్రెడీ? లేదండి, పచ్చివేనా? పచ్చివే. ఓకే. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్లేవర్. బంగాళదుంప కూడా ఉడికించేసారా? లేదండి, ఇప్పుడు వేసుకోవటమేనా దీంట్లో? అది కూడా కొద్దిగా పసుపు. ఓకే. కారం. స్పైసీ ఎక్కువ అన్న తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. తక్కువ అన్న వాళ్ళు తక్కువ. కొద్దిగా సాల్ట్ తగినంత. కొద్దిగా గరం మసాలా. బాయిల్ చేసిన స్వీట్ కార్న్, ఇవన్నీ వెజిటేబుల్స్. సో ముందు కొన్ని. అవును, మరి ఆలు వేసుకోలేదు మీరు? వేస్తాను. ఫైనల్ పన్నీర్. పన్నీర్ ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. సో యూజువల్గా రోల్స్ లాంటి వాటిల్లో అంటే మిగతా వెజిటేబుల్స్ అన్ని అట్లా వేసి ఆలు మ్యాష్ చేసి వేస్తారు కదా, అంటే చుట్టుకోవడానికి ఈజీగా వస్తుందని. అట్లా కూడా వేసుకోవచ్చు? అలా కూడా వేసుకోవచ్చు. బాగుంది కలర్ఫుల్గా అన్ని వెజిటేబుల్స్ మిక్స్. థ్యాంక్ యూ. సో మీరు వర్కింగ్ అండి ఏమైనా? అవునండి, ఫ్యాకల్టీగా చేస్తున్నాను, బ్యూటిషియన్. ఓ, బ్యూటిషియన్ ఫ్యాకల్టీయా? ఓకే. ఇదేదో కొత్తగా వింటున్నాను ప్రొఫెషన్. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారా? అవునండి. వెరీ గుడ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను కాంట్రాక్టర్. ఓకే ఓకే. మీకు ఒక్కతేనా పాప? పాప, బాబు. చిన్న బాబా పెద్ద బాబా? చిన్నోడు, ఆమె కంటే చిన్నోడు. ఓకే ఓకే. దీనికి పైన అది మరి పిండితో తడిపేసి పెట్టాను. ఓకే. ఏమేమి కలిపారు దాంట్లో? పూరి పిండిలో కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పెట్టాను. ఓకే. గోధుమ పిండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాలి అది. ఓకే ఓకే. కొద్దిగా చల్లగా అయ్యాక రోల్స్ చేసుకుందామా? ఇలా ఒక ఆయిల్ హీట్ పెట్టుకుందామా? సో ఒకటి పెద్దగా చేసి స్టఫ్ చేసి కట్ చేసుకోవటమా, లేకపోతే దేనికి సపరేట్ చేస్తేనే బాగుంటది. ఒకేలాగా చేస్తే అన్ని వెజిటేబుల్స్ అన్ని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ దానికి చేస్తే కొంచెం. సో చల్లారిపోయినట్టేనండి. ఇప్పుడు రోల్ చేసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసేసి రోల్ చేద్దాం. ఓకే. సో దీనికి ఆల్రెడీ పిండి కొంచెం నానితే మనకి సాఫ్ట్ గా బాగుతుంది. వైశాలి, నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ గేమ్స్. ఓకే. క్రికెట్ ఇష్టమా నీకు కూడా? ఓ వావ్. ఇంకా బార్బీతో ఆడుకోవటం ఇష్టమా? ఓకే. మరి నువ్వు డాన్స్ క్లాసెస్, పాటలు ఇలా ఏం లేవా నీకు? ఉన్నాయా? ఓ, ఏం నేర్చుకుంటున్నావు? డాన్స్ నేర్చుకుంటున్నావా? ఓకే. మరి పాటలు పాడతావా? నువ్వు కూడా పాడతావా? ఓ, ఇప్పుడు పాడతావా? అయితే మమ్మీ చపాతీ చేసేలోగా పాడు. నీరు 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 రైతు కంట నీరు చూడనైనా చూడరెవ్వరు గుండనాక నేడు అన్ని నించు మూడు వారరించు వారు ఎవ్వరు. అంతేనా? వావ్, బాగా పాడు.
థ్యాంక్ యూ. మంచి పార్ట్ సెలెక్ట్ చేసుకున్నావు తెలుసా బేసిక్గా బర్నింగ్ ప్రాబ్లంలా ఉంది యాక్చువల్గా రైతు సమస్యలు. వాటికి ఒక మంచి సొల్యూషన్ రావాలి అంటే రైతులు చాలా బాగుండాలని మనందరం కూడా ఎప్పుడు ప్రే చేయాలి. బికాజ్ ఈ మధ్య టీవీల్లో రేడియోస్లో అన్నిట్లో కూడా మనం చాలా వింటూ ఉన్నాము. అలాంటి పాటలు విన్నప్పుడు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాము. బట్ అదే పిల్లల దగ్గర నుంచి వాళ్ళ ప్రయారిటీ ఏంటి, అసలు రైతు ఇంపార్టెన్స్ ఏంటి అని తెలియచేస్తే ఆబ్వియస్లీ మన దేశం చాలా చాలా ముందుకు వెళ్తుంది. సో లెట్స్ ఆల్ సపోర్ట్ ఫార్మర్స్. ఇది కొంచెం సన్నగా ఉండాలి మధ్యలో. మా పాప చాలా అల్లరి, పాప కంటే బాబు ఎక్కువ అల్లరి, వాళ్ళ తమ్ముడితో పోటీ ప్రతి దానికి. అవునా? మీ బాబు ఎంత వయసు ఇప్పుడు? 6 years. 6 years. ఓ, అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయాడు. ఓకే. మమ్మల్ని చూసాక ఎంత ఏడుస్తాడు. అవునా? రాలేదు. జతినా? ఓ, చెప్పబెట్టకుండా మీ ఇద్దరు స్కూల్ పంపించి మీరు వచ్చేసారా ఇలాగా? హాలిడేస్ మమ్మీ దగ్గర ఉంచి వచ్చేసారు. ఓకే ఓకే. ఇది ఇప్పుడు ఇలా పొడుగా చేశారుగా, ఎలా చూడతారు దాంట్లో? ఇందులో కర్రీ పెట్టేసి ఇట్లా రోల్ చేస్తారు. ఓకే ఓకే. ఇది కొంచెం మందంగా ఉంటే పిండి ఫ్లేవరే ఎక్కువ ఉంటుంది. మధ్యలో ఒకటి కొంచెం పల్చగా చేసుకోవాలి. ఓకే ఓకే. ఫిల్లింగ్ లోపలనే ఉండాలి, బయటకు రాకుండా చేసుకోవాలి. కొంచెం వాటర్ సైడ్ నుంచి వెళ్ళకుండా కొంచెం. తర్వాత ఈ సైడ్స్ వాటర్తో అతికించాలి, ఓపెన్ కాకుండా ఆయిల్లో. కొంచెం అట్లా నొక్కేస్తే ఎట్లా మనకి పిండి కాస్త స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకుంటే మనకు కొంచెం చాక్లెట్ లో కనిపిస్తుంది. లేదు అంటే నార్మల్ గా కూడా చేసుకోవచ్చు. ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికి ఒకసారి హాయ్ చెప్పారా గీత గారు? తప్పకుండా. సో స్వాతి గారి ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికి కూడా హాయ్. ఏమన్నా చెప్పాలనుకున్నావా? ఏం చెప్పాలనుకున్నావు? ఈరోజు నా బర్త్డే. ఈరోజు నీ బర్త్డేనా? వావ్, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే వైషు. హ్యాపీ బర్త్డే వైషు. వెల్కమ్. ఇలా రెడీ చేస్తుందని కొంచెం బ్రెడ్ పౌడర్ లో డిప్ చేసుకుందాం. ఓకే. కొంచెం క్రిస్పీనెస్ కోసం ఇది. ఓకే ఓకే. సో వేసేద్దామా ఒక్కొక్కటి? ఓ, నీ బర్త్డే రోజు నువ్వు మా షోకి వచ్చావా? వెరీ గుడ్. మరి నాకు చాక్లెట్ ఏది? నేనే ఇస్తానులే నీకు. సరిపోతాయి ఇలా? ఓకే. సో రెడీ అండి. వేడి నవరత్న రోల్స్ రెడీ. గీత గారు సూపర్. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో తప్పకుండా. ఓకే అండి, మరి నవరత్న రోల్స్ కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నవరత్న రోల్స్ తయారు చేసే విధానం: ముందుగా స్వీట్ కార్న్, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు ఉడికించుంచాలి. గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి క్యాప్సికం ముక్కలు, బీట్రూట్ ముక్కలు, తరిగిన కాలీఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన వెజ్ మిశ్రమం, బంగాళదుంప ముక్కలు, పన్నీర్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలో ఒత్తుకోవాలి. మధ్యలో వెజ్ మిశ్రమం ఉంచి అంచులు మూసి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, నవరత్న రోల్స్ రెడీ. ఓకే, మరి నవరత్న రోల్స్ తయారీ విధానం కూడా చూసారు కదా. సో నవరత్న రోల్స్ కూడా రెడీ. వైషు తీసుకో. బాగుందా? కారం కారంగా, స్పైసీగా.